గత 2023 సంవత్సరం సెప్టెంబర్ 9వ తారీఖున అన్యాయంగా అక్రమ కేసులు వాదించి వయసు రీత్యా పెద్ద వ్యక్తి అయిన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని ఒక స్థానాన్ని నిలిపిన వ్యక్తి, ప్రపంచపటంలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి ఒక పేరు తీసుకొచ్చిన వ్యక్తి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తిని రాజకీయ ప్రేరేపిత కక్షతో ఒక కుట్రతో అరెస్ట్ చేసి పైశాచిక ఆనందాన్ని పొందిన ముఖ్యమంత్రిని గతంలో మనం చూసాం. దానికి ఆంధ్రప్రదేశ్తో పాటు భారతదేశంలో ప్రతి ఒక్కరు స్పందించి ఆయనకి జరిగిన అన్యాయాన్ని యావత్తు భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఖండించడం జరిగింది. సెప్టెంబర్ 9వ తారీఖున జరిగిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర తీవ్ర మనస్తాపానికి గురయ్యాం. ఒక పట్ల పార్టీ మీద అభిమానం, రెండవ పక్క నారా చంద్రబాబు నాయుడు గౌరవం. అప్పటికి నేను కొన్ని కారణాల వల్ల పార్టీ దూరంగా ఉంచింది, సస్పెండ్ చేసి దూరంగా ఉంచింది. అయినప్పటికీ పార్టీ మీద అభిమానం, చంద్రబాబు నాయుడు గౌరవం, అచంచలమైన భక్తి విశ్వాసాల వల్ల ఆయన తక్షణమే జైలు నుంచి విడుదలవ్వాలని, ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఈ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవ్వాలని, ఆయన పరిపాలనలో శ్రీరాముడు ఏలిన శ్రీరామరాజ్యం చంద్రన్న పాలనలో రావాలని కోరుకోవడం. అలా జరిగితే తుంగలంలో ఉన్న విజయరాఘవస్వామి ఆలయం నుంచి భద్రాచలంలో ఉన్న భద్రాద్రి రాముడి దగ్గరికి వస్తానని చెప్పి పాదయాత్రగా వస్తానని సెప్టెంబర్ 21వ తారీఖున మీ అందరికీ తెలుసు. ఆ రోజు నల్ల దుస్తులతో ఇదే సమావేశంలో ప్రెస్ మీట్ పెట్టి ఒక రోజంతా ఉపవాసం ఉండడం జరిగింది. అలాగే 1 వీక్ నిరసన కార్యక్రమాలు చేసాం. నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు కూడా పోలీసులు మేము 500 మంది కలిసి బైక్ ర్యాలీగా పైలానికి వెళ్దామని చెప్పి నిరసన తెలియజేద్దామని చెప్పినప్పుడు తెల్లవారి నుంచే హౌస్ అరెస్ట్ చేసి మమ్మల్ని అందరినీ పెదగంటాడ జైల్లో పెట్టడం కూడా తెలుసు. 9 నుంచి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉండి 1995లో కౌన్సిలర్గా పనిచేశాను. 2000లో మా మిసెస్ కౌన్సిలర్గా పనిచేశారు. 2007లో తెలుగుదేశం పార్టీ తరఫున కార్పొరేటర్గా పోటీ ఓడిపోయినా మరలా 2021లో తెలుగుదేశం పార్టీ తరఫున అఖండ మెజార్టీతో వార్డు ప్రజలు గెలిపించారు. 1989 నుంచి ఈవేళ వరకు తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో, అచంచలమైన నాయకులతో ఉన్న విశ్వాసంతో పార్టీ కోసం పార్టీ ఏ బాధ్యత ఆ బాధ్యతని సూచన తప్పకుండా నిర్వహించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కష్టకాలంలో మరి మనం అందరినీ ఉండాలి, ఆయనకు అండగా ఉండాలని చెప్పి ఆ రోజు నిరసన తెలియజేయడం. నా వ్యక్తిగతంగా ఆయన నిండు ఆయురారోగ్యాలతో ఉండాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరలా ముఖ్యమంత్రి అవ్వాలి, ఈ పాడైపోయిన ఈ విధ్వంసమైన పరిపాలనని సరిదిద్దాలి, మా ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తుని ఆయనే కాపాడగలడు, భవిష్యత్ తరాలకి ఈ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఏదైతే తెలుగు వారికి దిక్సూచి ఇవ్వడానికి నాయకుడు అవసరం కాబట్టి ఆయన కోరుకోవడం. భద్రాచల శ్రీరామచంద్రుడు నా కోరిక మన్నించి ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదాలు, తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తల కృషి వలన ఎవరికీ రాని విధమైన మెజార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరూ సాధించిన మెజార్టీతోటి కూటమి ప్రభుత్వం మరి ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన కాడి నుంచి చంద్రన్న గారు ఆ 5 సంవత్సరాల పరిపాలనకి, ఈ 5 సంవత్సరాల పరిపాలనకి చూస్తే మనం 6 నెలలు జరిగింది. ప్రశాంతమైన వాతావరణంలో ప్రజలు జీవిస్తున్నారు. ఆ రోజు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో, ఎవరిని ఇల్లు ధ్వంసం చేస్తారో తెలియని పరిస్థితి ఆ పరిపాలన ఉన్నప్పుడు మరి ఈవేళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో ముఖ్యంగా విశాఖపట్నంలో ప్రజలు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీలు ఇచ్చి ఎమ్మెల్యేలని గెలిపించడం కానీ, ఇదంతా విశాఖ ప్రజల తరఫున, పార్టీ తరఫున ఆయన మీద ఉన్న భక్తి విశ్వాసాల వలన భద్రాచలం సుమారు 378 కిలోమీటర్లు 12 రోజులు పాదయాత్ర చేసి మరి పాదయాత్ర దిగ్విజయంగా సాగి రాముల వారిని 13వ రోజు దర్శనం చేసుకొని మొక్కు చెల్లించినందుకు ఆయనకి మొక్కు చెల్లించుకోవడం జరిగింది. దారి పొడవునా తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారి కోసం చేస్తున్న పాదయాత్ర పట్ల తెలుసుకొని
అనేక మంది కార్యకర్తలు నాయకులు మాకు మోరల్ సపోర్ట్ ఇవ్వడం, సంఘీభావం ప్రకటించడం కూడా చాలా ఆనందదాయకం. అలాగే 69వ వార్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మా అభిమానులు అందరూ సుమారు 60-70 మంది మాతో పయనించి నా పాదయాత్ర దిగ్విజయం సాగడానికి సహకరించిన వారందరికీ, విశాఖ పుర ప్రజలకు, తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఈ పాదయాత్రను అంకితం చేయాలని చెప్పి మీ ద్వారా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు, ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్ని శ్రీరాముడు ఏ రకంగా పరిపాలించాడో ఆ రకంగా పరిపాలించాలనే ఉద్దేశంతో శ్రీరాముడు జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన నవంబర్ 20వ తారీఖున బుధవారం ఉదయం 6:15 పాదయాత్ర ప్రారంభించడం ద్వారా బ్రహ్మాండంగా పాదయాత్ర ఎటువంటి ఆటంకాలు లేకుండా సక్రమంగా దిగ్విజయంగా సాగింది. సాగడానికి సహకరించిన ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ యాత్ర చాలా అద్భుతంగా, ఆధ్యాత్మికంగా కేవలం రాముడి మీద భక్తితోనే రాముడు జెండా పట్టుకొని పాదయాత్ర చేశాం. కేవలం రాముడు మీద భక్తితోనే, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో ఆయన నిండు ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ పాదయాత్ర ప్రారంభించాం. దాన్ని దిగ్విజయంగా ముగించాలని చెప్పి ఈ సందర్భంగా